జమ్మలమడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చి ఓటేశాడు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? తెలుగుదేశం వాళ్ళు మాత్రమే ఓట్లు వేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ వాళ్లను ఇళ్లలో పెట్టి స్లిప్పులు లాక్కోవడానికి పోలీసులు దగ్గరుండి సహకరించారు. ఇదే ప్రశాంతమైన ఎన్నిక అంటున్నారు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. జమ్మలమడుగు వైస్ ప్రెసిడెంట్ అంట, ఆయన నుంచున్నాడు క్యూలో ఓటేయడానికి, వేసుకున్నాడు. జమ్మలమడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జెడ్పీటీసీకి వచ్చి ఓటేశాడు. శభాష్! ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నిక, దానిలో అనుమానం లేదు. అంతేకాదు, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్కి. మా జెడ్పీటీసీ క్యాండిడేట్ బూత్కి వెళ్ళడానికి లేదన్నారు. అంత ప్రశాంతంగా జరుగుతుందండి. తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకునే కార్యక్రమానికి ప్రవీణ్ గారి నాయకత్వంలో, ఐపీఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చక్కగా పనిచేసి ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇంట్లో వేసుకుంటారు బాబు అని స్లిప్పులు లాక్కుపోయినటువంటి సందర్భం. ఇంతకన్నా ప్రశాంతమైన ఎన్నిక ఇక ప్రపంచంలో ఎక్కడా జరగదు, ఇక్కడే జరుగుతుంది ప్రవీణ్ గారి నాయకత్వంలో. డిఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు అంట, నా కొడక కాల్చి పారేస్తా, పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పారేయడానిక? ఏమైనా కాల్చి పారేయడానికి సిగరెట్టా? కాల్చి పారేయడానికి ఇది చుట్ట? ప్రాణం సార్, డిఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా? నాకు అర్థం కాలేదు. నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు. చూస్తున్నారు కదా, పోలీసు, ఎలక్షన్ కమిషను, తెలుగుదేశం రౌడీలు అందరూ ఏకమై ఎన్నిక చేసుకుంటున్నారు. వన్ సైడ్ ఎన్నికలా కనిపిస్తా ఉంది. చూద్దాం సాయంత్రం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.